అరే ఎంసెట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా మ్యాథ్స్‌లో 80 క్వెషన్స్ ఉంటాయబ్బా! కానీ ఈ 80 క్వెషన్స్‌లో 80 ఔట్ ఆఫ్ 80 సాల్వ్ చేయాలి అంటే నాకు తరచుగా రిపీట్ అయ్యేటువంటి మోడల్స్ ఎవరైనా చెప్తే బాగుండు. ఆ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఏంటి, రిపీటెడ్ మోడల్ క్వెషన్స్ ఏంటి నాకు తెలిస్తే బాగుండు. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్స్ అండ్ కన్‌ఫ్యూజన్స్ అయితే వచ్చుంటాయి. సో ఆ డౌట్స్ అన్నీ మీకు ఈ ఒక్క వీడియోతో అయితే మస్తు క్లారిటీగా మొత్తానికి మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అబ్బా. సో హలో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ అమేజింగ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఫిజిక్స్ వాలా. నేను మీ దేవ్ సార్. సో పర్టికులర్గా మనం ఎప్సెట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక 3 to 5 years పేపర్స్ ఎనాలిసిస్ చేస్తే మై డియర్, ఇందులో నుంచి ప్రతి ఒక్క చాప్టర్ నుంచి సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్లో, అంటే ఒకటే ప్యాటర్న్లో మనకు రిపీట్ అవ్వడం జరుగుతుంది కొన్ని టాపిక్స్ నుంచి ఎస్పెషల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫంక్షన్స్ నుంచి మనకు డొమైన్ అండ్ రేంజ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ బేస్ మీద క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. అండ్ అలా చూసుకుంటే ఈ 2 చాప్టర్స్ అనే కాదన్న, ప్రతి ఒక్క చాప్టర్ నుంచి కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్వి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా రిపీట్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ కనుక నువ్వు ప్రిపేర్ అయితే పక్కాగా నీ ఎంసెట్ జర్నీలో 100% నీకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ మ్యాథమెటిక్స్లో నువ్వు ది బెస్ట్ స్కోర్ అనే చేయొచ్చు. నేను ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా ఇలానే ఫాలో అయ్యాను. సో ఎందుకంటే నేను ఎంసెట్ జర్నీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా సాల్వ్ చేశాను. ఎంసెట్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు తరచుగా లాస్ట్ 3 years చూసినప్పుడు ఇదే ప్యాటర్న్లో రిపీటెడ్ అవుతున్నాయి క్వశ్చన్స్. సో నేది 2016 బ్యాచ్ కదా. సో 2016లో మేము రాస్తున్నప్పుడు 15లోనూ అలాంటి క్వశ్చనే రిపీట్ అయింది, 14లోనూ అలాంటి క్వశ్చనే రిపీట్ అయింది, ఇన్ఫాక్ట్ 13లోనూ కూడా అలాంటి క్వశ్చనే రిపీట్ అయింది. ఇది అలాంటి క్వశ్చన్స్ మనకి ఎందుకు రిపీట్ అవుతున్నాయి? సో రిపీట్ అవుతున్నాయి కాబట్టి లాస్ట్ 3 years సేమ్ ప్యాటర్న్లో వచ్చిన క్వశ్చన్ ఈ ఇయర్ కూడా రావచ్చు అనే ప్యాటర్న్తో నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ అవన్నీ కూడా రిపీటెడ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెరీ ఫస్ట్ ప్రియారిటీలో సాల్వ్ చేసేసుకున్నా. సో ఏమవుతుందంటే నాకు సగానికి మించి పేపర్ అనేది అలానే వస్తుందన్న, 50% అనేది మనకు టైం అనేది సేవ్ అవుతుంది. రిపీటెడ్ ప్యాటర్న్స్ వస్తాయి అండ్ ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయగానే మనం అటెంప్ట్ చేయడం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మనకు ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కాబట్టి మిగతా క్వశ్చన్స్ అన్ని మనం దుమ్ము లేపేయచ్చు ఎగ్జామ్స్లో. సో మీకు కూడా అలాంటి క్వశ్చన్స్ అనేవి నేను మీకోసం తీసుకొచ్చేసి అన్నిటినీ కలిపి, ఎస్పెషల్గా అన్ని క్వశ్చన్స్ కలిపి ఒక మోడల్ పేపర్ లాగా ఒక 80 క్వశ్చన్స్ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఆ 80 క్వశ్చన్స్ ఇక్కడ మీకోసం నేను పెట్టడం జరిగింది నాన్న. ఇదే పీడిఎఫ్ని నేను మీతోని మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేయిస్తాను. సో ఈ 80 క్వశ్చన్స్ వచ్చేసరికి ఇలాంటి క్వశ్చన్స్ కావు. దీస్ ఆర్ లైక్ లాస్ట్ ఒక 3 to 5 years పేపర్స్ ఎనాలిసిస్ చేసి కంటిన్యూస్గా ఇదే ప్యాటర్న్ మీద మనకు రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ రిపీటెడ్ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ నువ్వు ఎట్ ఎనీ కాస్ట్ ప్రియారిటీ బేసిస్లో బిఫోర్ యువర్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఈ 80 క్వశ్చన్స్ కనుక నువ్వు చేసుకున్నట్లయితే, అంటే ఈ 80 డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ నువ్వు చేసుకున్నట్లయితే నీకు 80 కన్సెప్ట్స్ అనేవి రిపీట్ అయిపోతూ ఉంటాయి. అంటే 80 కన్సెప్ట్స్ అనేవి పక్కాగా నువ్వు క్లియర్ చేసేసుకుంటావు. 80 కన్సెప్ట్స్ నీకు రివైజ్ అయిపోతాయి. ఈ 80 కన్సెప్ట్స్ నుంచే నీకు మేజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఎంసెట్లో నీకు ఇక మ్యాథ్స్ గురించి అసలు నువ్వు భయపడిపోవాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదబ్బా. కాబట్టి ఫస్ట్ ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయో చూసేద్దాం మనం. సో చూడండి, ఇక్కడ ఫంక్షన్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం కంటిన్యూటీ బేస్డ్ మీద క్వశ్చన్ అడిగాడు అన్న. సో ఈ ఫంక్షన్ అనేది ఎక్కడెక్కడ కంటిన్యూటీ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది కంటిన్యూటీ బేస్డ్ క్వశ్చన్. అదేవిధంగా డిసిసి అండ్ డిఆర్స్లో చూసుకున్నట్లయితే మీరు లాస్ట్ 3 to 5 years చూస్తే ఇగో ఈ విధమైన క్వశ్చన్స్ డైరెక్ట్గానే అడిగాడు. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ క్వశ్చన్ అయితే మీరు 25 చూడండి, 24 చూడండి, 23 చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి మనకు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. చూడండి, ఎల్ఎంవిటి మీద, లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం మీద కూడా మనకు 2025లో, 24లో, 23లో అంతకుముందు కూడా ప్రీవియస్గా కంటిన్యూస్గా రిపీట్ అవ్వడం జరిగింది క్వశ్చన్స్. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో కవర్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా చూడండి. రేట్ ఆఫ్ చేంజ్ బేస్డ్ క్వశ్చన్, వెరీ మచ్ ఈజీ. ఇంటిగ్రేషన్స్లో మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ నాన్న, ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్. మనం ఎఫ్ ఐడెంటిఫై చేసుకొని ప్యాటర్న్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ కానీ. అండ్ నౌ ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, ఇందులో చూడండి మీరు 2025, 2024 కనుక క్వశ్చన్స్ రిపీటెడ్గా చూస్తున్నట్లయితే ఇంటిగ్రేషన్స్లో ఒకసారి ఈ క్వశ్చన్ మీకు కనిపించట్లేదు అనుకున్నట్లయితే లెట్ మీ జూమ్ ఇట్ నాన్న. మీకోసం ఒకసారి
ఈ క్వశ్చన్ని నేను జూమ్ చేస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, ఇగో సమ్ ఆఫ్ అన్నోన్ వాల్యూస్ అడిగాడు అన్న, ఫైండింగ్ అన్నోన్ వాల్యూస్, ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్న ప్యాటర్న్ క్వశ్చన్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏ ప్యాటర్న్ లో అయితే రిపీట్ అవుతా ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇంటిగ్రల్, సో ఇది డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ నుంచి నా క్వశ్చన్. ఇన్ఫైనైట్ లిమిట్ ఉంటుంది మనకు, ఇన్ఫైనైట్ సిరీస్ ఇది. సో మనం దీన్ని డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ లోకి కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ చూడండి x-1 అంటే x-a హోల్ పవర్ m అండ్ x-b హోల్ పవర్ n ప్యాటర్న్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు రెగ్యులర్ గా రిపీట్ అవ్వడం జరుగుతుంది నాన్న. ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక షిఫ్ట్లో అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో అలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ కలిపి కూడా ఒక మోడల్ పేపర్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అంటే ఎస్పెషల్గా నేను మీకోసం, మీ దేవ్ సార్ మీకోసం తీసుకొచ్చిందే ఈ మోడల్ పేపర్. సో మర్చిపోకుండా నేను చెప్పిన క్వశ్చన్స్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ బిఫోర్ యువర్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేయండి. ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్లో మినిమం టు మినిమం మీరు 50% పేపర్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 50% అయితే మీకు ఈజీగా అటెంప్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ లైవ్ మ్యారథాన్స్. అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి. Bye-bye.